డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఎలివేషన్ నీడ్స్ సపరేషన్. ఉన్న స్థాయి నుండి అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అంటే దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఎలివేషన్. అలా లైఫ్లో ఎలివేట్ అవుతూ వెళ్ళాలి అంటే మన జీవితం నుండి కొన్ని సపరేట్ చేయాలి, పక్కకు పంపించాలి, బయటకు పంపించాలి. అప్పుడే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్, అట్రాక్షన్ పీస్ ఆఫ్ కేక్, విశ్వదర్శనం పీస్ ఆఫ్ కేక్. ఏంటి సీక్రెట్స్? స్టే ట్యూన్డ్. విల్ డిస్కస్ ఆల్ ద హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్. హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ విశ్వగురు వైబ్రెంట్ వంశీ గారు. వీరితో మాట్లాడి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం. హలో అండి. ఆత్మ నమస్కారం. యాక్చువల్గా ఇప్పటి వరకు మాకు మేనిఫెస్టేషన్ మీద, ఇంకా విశ్వజ్ఞానం మీద, ఇంకా స్పిరిచువల్ రెమెడీస్ గురించి, చాలా మనీ అట్రాక్షన్ గురించి, ఇలా చాలా విషయాలు మాతో షేర్ చేశారు. సో ఇప్పుడు ఇంకా మా ఆడియన్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, మన వ్యూవర్స్ కావచ్చు, ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అని వెయిట్ చేస్తున్నారు ఈ గదిలో. Sure. We'll discuss great things today. Okay. Yeah. Thank you, God. Thank you, universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dum Durgaya Namaha. Inanta Brahmandaniki Panchabhutaliki na sarvada కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. అబౌట్ మేనిఫెస్టేషన్ ఒక పవర్ఫుల్ హిడెన్ సీక్రెట్ ఉంది. వీ హ్యావ్ టు ఇది నిగూఢంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎలివేషన్ నీడ్స్ సపరేషన్. ఎలివేషన్ నీడ్స్ సపరేషన్. ఎలివేషన్ అంటే లైఫ్ లో ముందుకు వెళ్ళడం, ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళడం ని ఎలివేషన్ అంటారు. అలా మనం లైఫ్ లో ఎలివేట్ అవ్వాలి అంటే కొన్ని సపరేట్ చేయాలి. మరి ఏంట సపరేషన్? మైండ్ సెట్ కావచ్చు, థాట్ ప్రాసెస్ కావచ్చు, మన మాటలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మనం చేస్తున్న పని కావచ్చు, మనకున్న హ్యాబిట్స్ కావచ్చు, ఆర్ఎల్స్ మనకున్న క్యారెక్టర్ కావచ్చు, ఆర్ఎల్స్ మనకున్న బిహేవియర్, ఇవన్నీ సపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ ది బెస్ట్ రిజల్ట్ వస్తుందని ఆశించడం మూర్ఖత్వం. రిజల్ట్ మారాలి అంటే పని చేసే పద్ధతి మారాలి, లేదా పనినే మార్చాలి. మరి ఎలివేట్ అవ్వాలి లైఫ్లో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం ఎనర్జీస్ ద్వారా లైఫ్లో ఎలివేట్ అవ్వాలి అంటే కొన్ని సపరేట్ చేసేయాలి మన లైఫ్ నుండి. ఏంట సపరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. శ్రద్ధగా వినండి. సపరేషన్ విచ్ మీన్స్ మన జీవితం నుండి కొన్ని బయటికి పంపించాలా. ఓల్డ్ స్ట్రకింగ్ ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్, నెగటివ్ ఎనర్జీస్, మీరు లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్లకుండా ఆపే ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు సపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సపరేషన్లోనే మ్యాజిక్స్ క్రియేట్ అవుతాయి, ఆ సపరేషన్లోనే మిరాకిల్స్ క్రియేట్ అవుతాయి, ఆ సపరేషన్లోనే గాడ్స్ ఎనర్జీతో, డివైన్ ఎనర్జీతో, సుప్రీం ఎనర్జీతో అలైన్మెంట్ ఏర్పడుతుంది, మమేకం ఏర్పడుతుంది, అనుసంధానం అనేది ఏర్పడుతుంది. మరి ఏమి సపరేట్ చేయాలా? పాయింట్ నెంబర్ 1, నెగటివ్ సెల్ఫ్ టాక్. నా వల్ల కాదు, నేనింతే, నా బ్రతికింతే, నా రేఖలు చెప్పేసే, నా తలరాత చెప్పేసింది, ఇవన్నీ నెగిటివ్గా సెల్ఫ్ టాక్ చేస్తాం. సెల్ఫ్ టాక్ అంటే మన కొరకు మనం నెగిటివ్ మాట్లాడడానే వి కాల్ ఇట్ ఇస్ అ సెల్ఫ్ టాక్. ఇమ్మీడియట్ గా నెగిటివ్ సెల్ఫ్ టాక్ ని సపరేట్ చేయాలి. నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, మా పేరెంట్స్ పేదవాళ్ళు, సో నేను పేదవాడిగా బ్రతికేస్తా ఉన్నా, ఇంకా నా జీవితాంతం ఇలానే ఉంటుంది. ఇట్లాంటి నెగిటివ్ సెల్ఫ్ టాక్, మన కొరకు మనం నెగిటివ్ మాట్లాడుకుంటే వి కాల్ ఇట్ ఇస్ అ నెగిటివ్ సెల్ఫ్ టాక్. ఇది సపరేట్ చేయాలి. పాయింట్ నెంబర్ 1, నెగిటివ్ సెల్ఫ్ టాక్. పాయింట్ నెంబర్ 2, కృతజ్ఞత చెప్పడం వేరు, కృతజ్ఞత భావాన్ని మనసా వాచా కర్మణ, మైండ్, బాడీ, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్ లో అలైన్ చేస్తూ కృతజ్ఞత చూపించడం వేరు. బోత్ ఆర్ డిఫరెంట్. సేయింగ్ థ్యాంక్ యూ ఇట్స్ నాట్ ఎ గ్రాటిట్యూడ్, యూఆర్ సింప్లీ డెలివరింగ్ ఎ వర్డ్. బట్ గ్రాటిట్యూడ్ అన్నది మనసా వాచా కర్మణ, గుండె లోతుల నుండి బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్ లో అలైన్ అవుతూ గ్రాటిట్యూడ్ ని చూపించాలా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పారే నదికి గ్రాటిట్యూడ్ చూపించాలా. ఆ నదే లేకపోతే ఈరోజు ఫుడ్ లేదు. కంటికి కనిపించే భగవంతుడే సూర్యుడు, సూర్య భగవానుడు. ఏ గాడ్ తో మనకు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, బట్ సూర్య భగవానుడితో యాక్సెస్ ఉంది. ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పామా? కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ సూర్యుడి నుండి, చంద్రుడి నుండే వస్తుంది. ఏ రోజైనా ఎండకి వస్తే దీని అమ్మ ఏంటి రోజు ఎండ ఇలా ఉంది అంటాం. ఫోటోసింథసిస్ జరగట్లే. ఫుడ్ ఎలా డెవలప్ అవుతుంది మనం తినడానికి? బికాస్ ఆఫ్ సన్ రేస్. దానికి ఎప్పుడైనా గ్రాటిట్యూడ్ చూపించామా? నో. ఆ గ్రాటిట్యూడ్ చూపడం లేదు అన్న తనాన్ని సపరేట్ చేయాలి. బీ గ్రేట్ఫుల్. ఇది మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. చంద్రుడికి, సూర్యుడికి, పారే నదికి, వీచే గాలికి, కట్టే బట్టకి, ఈ స్థాయికి మనం ఎదగడానికి ఉపయోగపడిన పరిస్థితుల్ని
సిచ్యువేషన్స్ని, వ్యక్తులని, ఎవ్రీ సింగిల్ మూమెంట్కి అట్మోస్ట్ ఇమ్మెన్స్ గ్రాటిట్యూడ్ చూపించాలి. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఈ గ్రాటిట్యూడ్ లేదు అన్న యాటిట్యూడ్ని సపరేట్ చేయాలి. అర్థమవుతుందా? వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నేను కృతజ్ఞత భావం చూపించను, ఎందుకు చూపించాలి అన్న ఆలోచన సపరేట్ చేయాలి. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇంకా ఏం సపరేట్ చేయాలి? ఇట్స్ ఆల్ అబౌట్ హియర్. ఇచ్చట రిపేర్లు జరిగితే అచ్చట అన్ని రిపేర్లు జరుగును. మరి ఇచ్చట ఏమి రిపేర్లు జరగాల? కంప్లీట్ మీ లైఫ్ ని ట్రిగ్గర్ చేసేది మీ మైండ్. రేపొద్దున మీరు ఫినాన్షియల్లీ స్ట్రెంగ్తన్ అవ్వాలి అన్నా, ఎమోషనల్లీ స్ట్రెంగ్తన్ అవ్వాలన్నా, మెంటల్లీ స్ట్రెంగ్తన్ అవ్వాలన్నా, స్పిరిచువల్లీ స్ట్రెంగ్తన్ అవ్వాలన్నా ఇక్కడ స్ట్రెంగ్తన్ చేయాలి. మరి ఇది స్ట్రెంగ్తన్ చేయకుండా ఆపే థింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ సపరేట్ చేయాలి. ముఖ్యంగా టాక్సిక్. మన జీవితంలో కొన్ని టాక్సిక్ స్టఫ్ ఉంటుంది. టాక్సిక్ అంటే మీరు ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ఉపయోగపడిన ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి పరిస్థితి, ప్రతి ప్లేస్, ఈవెన్ లొకేషన్, ఎన్విరాన్మెంట్ బయటికి పంపించాలి. పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వస్తుంది. థింక్ అబౌట్ ఇట్. ఏమి ఆపుతా ఉంది మీ గ్రోత్ కి? ఒకసారి ఆలోచించాలి. వీఆర్ గోయింగ్ సూపర్ ఫాస్ట్ ఇన్ ఏ రాంగ్ వే. ఆలోచించాలా, థింక్ అబౌట్ ఇట్. ఇక్కడ ఏమి నెగటివ్ స్టఫ్ తో నిండి ఉన్నది అనేది యూ హ్యావ్ టు థింక్. రూట్స్ నుండి ఏమి ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈగో. మన ఫ్రెండ్ సక్సెస్ అయితే చూడలేకపోతున్నాం, యాక్సెప్ట్ చేయలేకపోతే. దట్ ఈస్ ద బ్లడియస్ట్ థింగ్ అండర్ ద స్కై. మనవాడే కదా, మనతో తిరిగిన వాడే కదా, మనతో చిల్లైన వాడే కదా, మనతో కలిసి బోన్ చేసిన వాడే కదా, మనతో కలిసి తిరిగే వాడే కదా. అట్లాంటి వాడు సక్సెస్ అయితే ఎందుకు చూడలేకపోతా ఉన్నాం? ఏమి మైండ్ సెట్ అది? ఎవడో గొప్పోడు పరిచయం అయితే బాగున్నా అనుకుంటా, బట్ పక్కోడు గొప్పోడు అయితే వి కాంట్ హ్యాపీ టు సీ దేర్ సక్సెస్. అది ఎలాంటి బ్లడియస్ట్ మైండ్ సెట్. అది ఆపిస్తుంది. దాన్ని సపరేట్ చేయకపోతే దెర్ ఈస్ నో హైట్స్. ఆ ఇగోస్ని, జలస్ని, ఆ అహాన్ని, వీటిని బయటకు పంపించాలి. అండ్ మేనిఫెస్టేషన్ పరంగా మాట్లాడుకుంటే యాంగ్జైటీ, ఆరోగెన్స్, హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగటివ్ ఎమోషన్. హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగటివ్ ఎమోషన్. ఇఫ్ నెగటివ్ ఎమోషన్ ఈస్ దేర్, నెగటివ్ మేనిఫెస్టేషన్. There is no result for the positivity. Yes. There is no result for the good things. So try to understand. ఏమైతే బ్లడియస్ట్ థింగ్ మన మైండ్లో ఉందో, మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్లకుండా ఆపే అంశాలు ఏమైతే మీ మైండ్లో ఉన్నాయో వాటన్నిటిని సపరేట్ చేయాలా. అండ్ రిలీజియన్ని సపరేట్ చేయాలా. రిలీజియన్ని సపరేట్ చేయాలి. నేను ఇదే, నా క్యాస్ట్ ఇది, నా దేవుడు ఇది. ఓకే ఫైన్, లవ్ ద గాడ్, షో సమ్ రెస్పెక్ట్ అండ్ ఇంప్లిమెంట్. ఆ భగవంతుడు చెప్పే ప్రిన్సిపల్స్ ఏమైతే ఉన్నాయో ఆచరణలో పెడదాం. కానీ నేను ఇదే, నేను అది కాదు. ఎందుకు ఇది సపరేట్ చేయాలా? 100% ఉండకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ హిందూ. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఒక డాక్టర్ ముస్లిం, నేను హిందీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటానంటే అవుతుందా? ఇది మనం ఆలోచించాలి. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి సహాయం కావాలి. వేరు చేయడానికి ధర్మాలు నార్మల్ అప్పుడు రిలీజియన్ చూస్తారు, కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరు చూడరు. మీరు అన్నట్టు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ డాక్టర్ అయినా పర్లేదని వెళ్ళిపోతుంది. అంతే కదా. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. దూరాన్ని పెంచేది మతాలు కాదు, దగ్గరని చేసేదే మతం. ధర్మం ఏదైతే ఉందో అన్ని మతాలు ఒకటే చెప్తుంది. యద్భావం తద్భవతి. As a man think he is, a man is a product of his own thoughts. What you think, that's what you become. ధర్మం వైపు నడు అని చెప్తుంది. ప్రతి మతం అదే చెప్తా ఉంది. మతం దూరం చేయమని చెప్పట్లే. అలాంటి దూరం చేసే మతాలు మనకొద్దు. సపరేట్ ఇట్. మేనిఫెస్టేషన్ జరగాలంటే ఈ సపరేషన్ జరగాలి. ట్రై టు అండర్స్టాండ్ బాబా. అండ్ మేనిఫెస్టేషన్ అంటే మేబీ అనుకుంటా ఉన్నారు ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మనీ మెడిటేషన్స్, అది ఇది స్పిరిచువల్ రెమెడీ, శాంక్షన్, అది రాయు ఇది రాయు. నో. 360 degrees లో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితేనే మేనిఫెస్టేషన్. 360 degrees లో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. మేజర్ ఇదే బయట నడుస్తా ఉంది. 369 టెక్నిక్ రాయ్, మేనిఫెస్టేషన్ అవుతుంది. విశ్వ గురు స్థానంలో భగవంతుడు ఇక్కడ పెట్టాడు, విశ్వం పెట్టాడు యాజ్ ఎ యూనివర్సల్ మెసెంజర్ గా. నేనే చెప్తాను, ఇప్పటి వరకు 369 అప్లై కూడా చేయలేదు నేను నా లైఫ్ లో. చేతులు లేదు ఒక వ్యక్తి, మరి ఆడికి మేనిఫెస్టేషన్ అవ్వదా? ఎవ్రీడే రాయ్, మేనిఫెస్టేషన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తికి హ్యాండ్స్ లేవు, మరి మేనిఫెస్టేషన్ అవ్వదా? కామన్ సెన్స్. ఒక వ్యక్తికి మాటలు రావు, ఎఫర్మేషన్స్ చేయి, బయటకు విడుదల చేయి, ఎనర్జీని బయటకు పంపి, త్రూ ఎఫర్మేషన్ చాంటింగ్ చేయి, స్క్రిప్టింగ్ చేయి అంటున్నారు. ఒక వ్యక్తికి మోగ, మాటలు రావు, మరి మేనిఫెస్టేషన్ అవ్వదా? వ్యక్తికి మాటలో ఉందా చెప్పండి, చేతలో ఉందా? హియర్ ఇది ఉంటుంది కదా మనిషి అన్న వ్యక్తికి. వి ఆల్ ఆర్ యానిమల్స్, సోషియో యానిమల్స్.
ఆ యానిమల్స్కి థాట్ ప్రాసెస్ లేదు, మనకు ఆ థాట్ ప్రాసెస్ ఉంది, లైఫ్ మొత్తం థాట్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉందని భగవద్గీత చెప్తుంది. దట్ ఈస్ అద్భావం తద్భవతి. బైబుల్ చెప్తుంది యాజ్ అ మ్యాన్ థింక్ హీఈస్ అని. ఖురాన్ చెప్తుంది వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్ అని. గౌతమ్ బుద్ధుడు చెప్తున్నాడే ఏ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్ అని. చేతిలో లేదు, మాటలో లేదు, థాట్ ప్రాసెస్ ఇది. సో ఇక్కడ ఏమైతే బ్లడీయెస్ట్ స్టఫ్ ఉందో, నెగటివ్ స్టఫ్ ఉందో, మీరు హైట్స్కి రీచ్ అవ్వకుండా వెళ్ళే ప్రతి స్టఫ్ని సపరేట్ ఇట్, దెన్ యూ విల్ ఎలివేట్. ఎలా ఎలివేట్ అవుతామంటే లైఫ్లో ప్రపంచం మొత్తం ఏడ్స్తుంది. భౌతిక శరీరం నుండి ఆత్మ విడిచిపెట్టేటప్పుడు ఇలాంటి వ్యక్తి నాకు కోల్పోయింది ప్రపంచం అని చెప్పి అట్లా ఎలివేట్ అవుతాం. వ్యక్తిని లైవ్లో ఒకసారి చూస్తే బాగున్ను మానవాళ్ళు ఆలోచిస్తారు, అట్లా ఎలివేట్ అవుతాం. ఈ వ్యక్తి యొక్క గ్రేస్ మన మీద పడితే చాలు ఉన్నత శిఖరానికి వెళ్తాం, అట్లా ఎలివేట్ అవుతాం. ఒకసారి ఫోటోగ్రఫీ దిగితే చాలు ఆ ఎనర్జీ మనకు పాస్ అవుతుంది. ఒకసారి ఆటోగ్రఫీ తీసుకుంటే చాలు ఆ ఎనర్జీ మనకు పాస్ అవుతుంది. ఒకసారి తనని కలుద్దాం, ఆ ఎనర్జీ మనకి గ్రేస్ వస్తుంది, అట్లా ఎలివేట్ అవుతాం. ఎలివేషన్ నీడ్స్ సపరేషన్. బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. కామెంట్లో టైప్ చేయండి లవ్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ అని. అలా మీరు కామెంట్లో టైప్ చేస్తే యూనివర్స్ మీకు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. మార్క్ మై వర్డ్స్. మీ నేమ్, మీ లొకేషన్ కూడా కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్. అండ్ అబౌట్ మేనిఫెస్టేషన్, విశ్వజ్ఞానం, విశ్వదర్శనానికి రిలేటెడ్ ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తా ఉన్నా, డబ్బు పరంగా, ఉద్యోగం పట్ల, వ్యాపారం పట్ల, హెల్త్ పట్ల, రిలేషన్షిప్స్ పట్ల, కామెంట్లో టైప్ చేయండి. దాని మీద వీడియోస్ ఇవ్వడానికి విల్ ట్రై మా. అండ్ మీ కొరకే మేజర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. 0 నుంచి మల్టీ బిలియనర్స్ ఆర్ అటెండింగ్ అవర్ ప్రోగ్రామ్. యాజ్ పర్ ప్రోటోకాల్ నేమ్స్ వద్దు బయటికి. మీ కొరకే ఎటువంటి కెరియర్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకున్నా, యాక్టింగ్, పాలిటిక్స్, రియల్ ఎస్టేట్, జాబ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, millions of bucks manifestation, whatever it may be, by the grace of universe everything will be done. Present and future లో పాస్ట్ ని చేంజ్ చేయలేం. దట్స్ ద కామన్ సెన్స్. కలుద్దాం, అతి త్వరలో కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఆత్మ నమస్కార్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. సో గురుగారు చెప్పినట్టు ప్రోగ్రామ్స్ రన్ చేయడం జరుగుతుంది మేనిఫెస్టేషన్ మీద అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్ మీద అండ్ స్పిరిచువల్ రెమెడీస్ గురుగారు ఇవ్వడం జరుగుతుంది. అండ్ లైవ్ లో గురుగారు మనకి సాధనాస్ చేయించి కొన్ని మనకి వీడియోస్ లో షేర్ చేయని ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్ కావచ్చు, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, ఇంకా యూనివర్సల్ సబ్జెక్ట్ కావచ్చు, ఈ ప్రోగ్రామ్స్ లో షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఆల్ ఓవర్ లైక్ మనకి అటెండ్ అవ్వడం అనేది ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ నుంచి చాలా మంది అటెండ్ అవుతున్నారు. సో ఇప్పటి వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ అయినాయి. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ December 8th నుంచి స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్గా 7 days ఈ ప్రోగ్రామ్ రన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ క్లాసెస్ మనకి ఆన్లైన్ జూమ్ కాల్లో రన్ అవుతాయి. సో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా కానీ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. అండ్ టైమింగ్స్ వచ్చేసి మనకి 5:45 నుంచి 7:30 వరకు ఉంటుంది. అండ్ ఈ వీడియోస్ కూడా మనకి లైఫ్ లాంగ్ యాక్సెస్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి అని అనుకుంటున్నారైతే స్క్రీన్ పైన మనకి నంబర్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ని కాంటాక్ట్ చేసినట్టయితే మీరు ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రోగ్రామ్ మనకి ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలా మంది అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో స్లాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో త్వరగా మీరు నంబర్స్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.